ఈ దశపాపహార దశమి సందర్భంగా భక్తులందరూ జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశపాపహార దశమిగా పిలుచుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలను జరుపుకుంటారు. ఈ రోజున ఆ గంగామాత అవతరించిన రోజు కనుక శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల మనుషులు చేసే 10 రకాలైన పాపాలు అనగా దశపాపాలు తొలగిపోగలవని కూడా అందుకే దీనిని దశపాపహార దశమిగా ప్రసిద్ధి పొందింది. గంగా నది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన భక్తులందరూ కూడా గంగా దశహర గంగోత్సవంగా పిలుచుకుంటారు. గంగాదేవి ఆరాధనకు ఇది ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మహత్యాన్ని గురించి స్కాంద పురాణంతో పాటు పలు పురాణాలు ఎంతో వైభవంగా వివరించాయి. వనవాసానికి వెళ్తూ సీతాదేవి ఆ గంగాదేవిని పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు కూడా రామాయణ కథ మనకు వివరిస్తూ ఉంటుంది. ఇంతటి మహత్యం ఉన్న గంగమాతను ప్రతిరోజు కూడా ప్రస్తుతిస్తూ ఆ స్కాంద పురాణం జ్యేష్ఠమాసీ స్థితే పక్షే దశమీ హస్త సంయుత హరతే దశ పాపని తస్మార్దశ హరాస్మృత అని కూడా ఈ రోజు గంగా స్నానం, ఆ పూజ చేయడం దశ విధాలైన పాపాల నుండి భక్తులందరినీ కూడా విముక్తి కలిగిస్తుంది. లోకంలో మనుషులందరూ కూడా తెలిసి తెలియక పాపాలను చేయడం సహజం. అయితే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కానీ ఆ పరిస్థితి అర్థం కాదు. అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్దీ మన పూర్వీకులందరూ కూడా మనం చేసే పాపాల నుండి విముక్తి పొందడానికి ఎన్నో ఉపాయాలను శాస్త్రాల రూపంలో మనకు అందించారు. వాటిని ఆచరించి ఆ పాపాల నుండి విముక్తి పొందడానికి అటువంటి అవకాశమే ఈ దశపాపహార దశమి వ్రతం. 10 విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటారు. అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి. శారీరకంగా చేసే పాపాలు 3 రకాలు. అవి అపాత్ర దానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పరపురుషుని వ్యామోహం కలగడం. వాచికంగా అనగా నోటి ద్వారా చేసే పాపాలు 4. అవి పరుషంగా మాట్లాడడం, అసత్యం పలకడం, చాడీలు వ్యర్థ ప్రాలాపాలు చేయడం, సమాజం వినలేని భాషను ఉపయోగించడం. ఇవి 4. మానసికంగా మనస్సు ద్వారా చేసే పాపాలు 3. అవి పరద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి కలగడం, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. ఇలా మనిషి తెలిసి తెలియక ఈ రకాలైన పాపాలను చేస్తూ ఉంటాడు. అందుకే ఈ రోజున భక్తులందరూ గంగా స్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నిటినీ ఆ గంగాదేవి హరిస్తుందని కూడా స్కాంద పురాణం మనకు వివరించింది. వాస్తవానికి 10 రోజులు ఆచరించవలసిన వ్రతం ఇది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నుంచి దశమి వరకు అనునిష్ఠించవలసిన అవసరం ఉంది. అందరికీ ఇలా చేయడం కుదరకపోవడంతో ఒక్కరోజుకే అనగా ఆ చివరి రోజైన దశమి నాటికి ఈ పూజ పరిమితమైంది. ఎంతో పవిత్రమైన దశపాపహార దశమి రోజున గంగా నదిలో స్నానం చేయాలని మన శాస్త్రం చెబుతోంది. అది కూడా ఆ శివుని నివాస స్థానమైన కాశీ క్షేత్రంలోని దశాశ్వమేధ ఘాట్లో చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని కూడా పేర్కొంటోంది మన శాస్త్రం. అందుకు వీలుపడని పక్షంలో మరేదైనా నదిలో కానీ, కాలువలో లేదా చెరువుల్లో కానీ, అదీ కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద ఆ గంగా స్తోత్రం చేస్తూ భక్తి శ్రద్ధలతో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. మమ ఏత జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానం మహం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని స్నానాన్ని చేయాలి. స్నానం చేశాక పితృతర్పణాలు, నిత్యానుష్ఠాలను యథావిధిగా నిర్వర్తించాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. ఆ పూజలో నమః శివాయై, నారాయణీయై, దశపాపహరాయై, గంగాయై అనే మంత్రం చెబుతూ ఆ నారాయణుణ్ణి, రుద్రుణ్ణి, బ్రహ్మను, సూర్యుణ్ణి, భగీరథుణ్ణి, హిమవంతుణ్ణి ఆవాహన చేసి షోడశోపచారాలతో ఆ పూజించాలని కూడా శాస్త్రవచనం. దశపాపహార వ్రతం చేయడానికి వీలు కాని వారు ఆ గంగామాత 12 నామాలను చదువుకోవాలి. నందిని, నలిని, సీత, మాలిని, మహాపగ, విష్ణు పాదాబ్ద సంభూత గంగా, త్రిపదగామిని, భగీరథే, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అనే ఈ 12 నామాలను తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జల వనరులలో మునకలు వేస్తే
ఆ గంగానది స్నానాన్ని, ఆ వ్రతాన్ని నిర్వహించినట్టుగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని కూడా శాస్త్రం చెబుతోంది. ఈ దశపాపహర వ్రతం చేసిన నాడు స్కాంద పురాణయుక్తంగా గంగాస్తవం చేస్తూ గంగలో స్నానం చేసిన సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను కరుణాంతరంగా గంగామాత అనుగ్రహిస్తుందంటారు. ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని స్కాంద పురాణ వచనం.